కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. తనను తిడితే ప్రచారం వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామా అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే కొత్త ఓటర్ జాబితాతో మళ్లీ ఎన్నికలకు వెళదామని కోరారు. ఓట్ల చోరీ చేసి ఉంటే రాష్ట్రంలో 17 ఎంపీలు బీజేపీ హస్తగతం అయ్యేవి కదా అని రఘునందన్ వ్యాఖ్యానించారు. స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతగా మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. నిజంగా మీకు ఓటు చోరీ జరిగింది లేదా ఓట్లలో తప్పు జరిగింది అనేటువంటి భావన మీ లోపల ఇంకా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు సగం మంది ఎంపీలు ఎందుకు ఇచ్చేస్తాం మేము? ఒకవేళ ఓటు చోరీ చేసే ఉంటే 17 పార్లమెంట్లు చేస్తాం కదా. మూడోసారి అసదుద్దీన్ ఓవైసీని ఎందుకు గెలవనిస్తాం? నిజంగా ఓటు చోరీ అనేది ఉంటే దేశంలో అన్ని పార్లమెంట్లలో చేస్తాం, కానీ సగం పార్లమెంట్లలో ఓట్లు చోరీ చేసి సగం పార్లమెంట్లలో వదిలేస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము రెడీగా ఉన్నాం. మీరు మీ 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని ముందు రాజీనామా చేయించుండ్రి, కొత్త ఓటర్ లిస్ట్ తయారు చేయండి. మీ రాజీనామాలు ఆమోదించినాక గంట సేపట్లో మేము కూడా ఆమోదించుకుంటాం. మొత్తం ఈ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకి కొత్త ఫ్రెష్ ఓటర్ లిస్ట్ తోటి ఎన్నికలకు పోదాం. మాకు ధైర్యం ఉంది. నా సవాల్ను స్వీకరించమని చెప్పి ఈ సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నాను.